హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ లర్నింగ్ వీడియో. ఈ వీడియోలో మనము 10 ఈఎంఐ అండ్ వీవ్యాప్ స్ట్రాటజీ చూద్దాం. 10 ఈఎంఐ అండ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వీవ్యాప్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10 ఈఎంఐ అండ్ వీవ్యాప్ పెట్టుకుని ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి బాగా సెట్ అయ్యేది మనకి స్టాక్స్లో. ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో కదా వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది. సో రిస్క్ తక్కువ పెట్టుకొని ఒకవేళ మీరు కన్సిస్టెంట్గా కొద్దిగా ప్రాఫిట్ సంపాదించాలనుకుంటే యూ కెన్ గో విత్ 10 ఈఎంఐ అండ్ వీవ్యాప్ స్ట్రాటజీ. ఇది స్టాక్స్ బాగా పనిచేస్తుంది. అండ్ బై ద వే, లాస్ట్ వీడియోలో కొంచెం సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల కొద్దిగా స్ట్రక్ అవుతుంది స్టార్టింగ్లో. సో ఆఫ్టర్ 4 minutes వీడియో మొత్తం పర్ఫెక్ట్గానే ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఆ వీడియోని కూడా చూడండి కంప్లీట్గా, సో దట్ మీకు నేర్చుకోవడానికి దొరుకుతుంది. లాస్ట్ వీడియో నేను 10-20 ఈఎంఐ మీద చెప్పాను. 10-20 ఈఎంఐ క్రాస్ ఓవర్ మీద ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి అండ్ స్టాప్ లాస్ ఏటీఆర్ చూసుకొని ఏ విధంగా పెట్టాలో అది చెప్పాను. సో ఈ స్ట్రాటజీలో కూడా 10 ఈఎంఐ అండ్ వీవ్యాప్ స్ట్రాటజీలో కూడా మీకు స్టాప్ లాస్ వచ్చేసి ఏటీఆర్తో తెలుస్తుంది, యావరేజ్ ట్రూ రేంజ్, దీన్ని బట్టే నడుస్తుంది. సో ఈ వీడియోలో నేను ఏటీఆర్ చెప్పట్లేదు, సో లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఒకసారి వెళ్ళి అది అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఏ విధంగా అయితే మనం స్టాప్ లాస్ డిసైడ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ స్ట్రాటజీ కూడా డిసైడ్ చేస్తాము. సో ఓకే, అయితే ఇప్పుడు 10 అండ్ 10 ఈఎంఐ అండ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, ఇవి రెండు మార్కెట్లో మనకి ఇండికేషన్ ఏమేమి ఇస్తాయి, ఏ విధంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ వచ్చేసి ఫామ్ అవుతుంది క్యాండిల్స్ అండ్ వీవ్యాప్ కింద ఉంది. సో మార్కెట్ ఎప్పటివరకు అయితే వీవ్యాప్ పైన ఉందో దాన్ని చూసుకొని మనం ఏమనుకోవచ్చు అంటే మార్కెట్ ఈజ్ ఇన్ అ బులిష్ బయాస్. వీవ్యాప్ పైన మార్కెట్ ఉంటే మార్కెట్ బులిష్ బయాస్ ఉందని అజ్యూమ్ చేసుకుంటాం మనం. అదే గనక మార్కెట్ వచ్చేసి వీవ్యాప్ కింద ఉందనుకోండి, ఈ విధంగా ఫామ్ అవుతుంది అనుకోండి, ఈవెన్ దో బులిష్ క్యాండిల్ వచ్చినా కానీ మార్కెట్ ఫుల్ ఓవరాల్ బయాస్ వచ్చేసి మార్కెట్ కిందనే బియరిష్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అనమాట. సో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్కి మార్కెట్ పైన ట్రేడ్ అవుతుంటే మనం దాన్ని కన్సిడర్ ఏం చేసుకుంటామంటే మార్కెట్ ఈజ్ ఇన్ బులిష్ డైరెక్షన్, అక్కడ మనం బులిష్ ట్రేడ్స్ చూడడానికి ట్రై చేస్తాము. అదే సేమ్ థింగ్ ఒకవేళ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్కి కింద వీవ్యాప్ కింద ఉంది మార్కెట్ అన్నప్పుడు మనము బేరిష్ ట్రేడ్లో తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఎంట్రీ ఎగ్జిట్ ఎలా అవ్వాలి? సో వీవ్యాప్ పైన ఉందా కింద ఉందా, స్టెప్ 1 చూసుకుందాం. స్టెప్ 1 ఏంటంటే మార్కెట్ వచ్చేసి వీవ్యాప్ అబవ్ ఉందా అంటే పైన ఉందా, లేకపోతే బిలో ఉందా అంటే కింద ఉందా, వీవ్యాప్ పైన ఉందా కింద ఉందా. సో డిపెండింగ్ ఆన్ అది మనం ఒక బయాస్ తీసుకుంటాము, మార్కెట్ ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉందని చెప్పేసి. ఆ తర్వాత మనకి 10 ఈఎంఐ వచ్చేసి మార్కెట్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతుంటుందో ఆ విధంగానే 10 ఈఎంఐ కూడా పక్క నుంచి ఫామ్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ 10 ఈఎంఐ వచ్చేసి వీవ్యాప్ని బ్రేక్ చేసి కిందికి వస్తుంది, ఆ పాయింట్ దగ్గర మనం అలర్ట్ అయిపోయి వెయిట్ చేసి ఒక రీట్రేస్మెంట్ దగ్గర ఆ 10 ఈఎంఐ దగ్గర మనం ఒక ట్రేడ్ తీసుకుంటాము, డిపెండింగ్ ఆన్ బులిష్ డైరెక్షన్ అయినా లేకపోతే బీరిష్ డైరెక్షన్ అయినా. ఒకవేళ 10 ఈఎంఐ కింద నుంచి వెళ్ళి వీవ్యాప్ని పైకి కట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనము ట్రెండ్ రివర్సల్ అయింది అని ఒక ఇండికేషన్ పెట్టుకొని ఆ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. అదే గనక మార్కెట్ 10 ఈఎంఐ కింద కట్ అవుతుంది, కిందకి కట్ చేసి వీవ్యాప్ని మార్కెట్ కింద ట్రేడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మార్కెట్ బయాస్ రివర్స్ అయింది అనుకొని మనము డిపెండింగ్ ఆన్ సినారియో బీరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది బ్రీఫ్. సో దీన్ని ఒకసారి మనం చార్ట్లో చూద్దాం. అండ్ వచ్చేసి ఏటీఆర్ అని చెప్పాను కదా, ఏటీఆర్ రేంజ్ వచ్చేసి మీరు డిఫాల్ట్గా పెట్టుకుంటే మీకు 0 to 20 దగ్గర కనిపిస్తుంది. డిపెండింగ్ ఆన్ వోలటాలిటీ ఇది పెరగచ్చు. మళ్ళీ చెప్తున్నాను నేను, డిపెండింగ్ ఆన్ వోలటాలిటీ దీని వాల్యూస్ అనేవి పెరగచ్చు, 40-50 కూడా అవ్వచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ ప్రైస్ అండ్ వోలటాలిటీ మీకు ఏటీఆర్ వాల్యూస్ పెరగచ్చు తగ్గచ్చు. సో ఏటీఆర్ ఏం చెప్తుందంటే మీకు బేసిక్గా వోలటాలిటీ గురించి చెప్తుంది, కానీ మీరు ఏమనుకుంటున్నారంటే ఏటీఆర్లో ఉన్న వాల్యూయే మీ స్టాప్ లాస్ పెట్టేసుకొని ఏటీఆర్లో వచ్చిన వాల్యూకి స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:2 రేషియో అయినా లేకపోతే 1:3 రేషియో అయినా డిపెండింగ్ ఆన్ మీ రిస్క్ అపటైట్ బట్టి మీరు ట్రేడ్ తీసుకోండి. సో టార్గెట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం మీ చేతిలో ఉంది. సో డిపెండింగ్ ఆన్ ఏటీఆర్ ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, లేదు మీ మైండ్లో ఇంకో స్టాప్ లాస్ ఉంటే ఆ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇట్స్ అప్ టు యూ, మీరు ఏ విధంగా ట్రేడ్ తీసుకోగలుగుతారో, ఏ విధంగా మీ రిస్క్ అపెటైట్ ఉందో, మీరు ఎంత లాస్ భరించగలుగుతారో మీది మీకే తెలిసి ఉంటుంది, మీ క్యాపిటల్ మీకే తెలిసి ఉంటుంది. సో ఒకసారి చార్ట్లో చూద్దాం సేమ్ థింగ్. లెట్స్ గో టు ద చార్ట్స్. ఒక స్టాక్
లెట్స్ టేక్ ఓకే రిలయన్స్ చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ నేనేం చార్ట్ పెట్టలేదు. సో ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ఒకవేళ మనం ఫ్రీ యూజ్ చేస్తే మనకి ట్రేడింగ్ వ్యూలో ఓన్లీ 2 ఇండికేటర్సే వాడచ్చు. 2 ఇండికేటర్స్ కన్నా ఎక్కువ వాడలేము. సో ఇక్కడ మనం వీవ్యాప్ అండ్ ఈఎంఐ పెట్టేసుకుంటే 2 ఇండికేటర్లు అయిపోయింది. కానీ మనకి థర్డ్ ఇండికేటర్ ఏటీఆర్ కావాలి. సో ఏటీఆర్ కూడా పెట్టుకోవాలి అంటే దానికి ఏం చేయండి అంటే మీరు సింపుల్గా ఇండికేటర్స్లో వెళ్ళి ఇది డిఐవై కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఇండికేటర్లు వచ్చేస్తాయి. సో ఈ ఇండికేటర్లో మీకు కావాల్సింది ఏందో అది సెలెక్ట్ చేసుకొని మిగతా అన్సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్లో వెళ్ళి మనకి ఈ డాష్ బోర్డ్ అవసరం లేదు కాబట్టి మనం ఈ డాష్ బోర్డ్ని అన్చెక్ చేద్దాము. ఈ డాష్ బోర్డ్ వెళ్ళిపోతుంది. దెన్ మనకు కావాల్సింది ఏంటంటే ఈఎంఐలు కావాలి మనకి. సప్లై అండ్ డిమాండ్ జోన్ అవసరం లేదు. వీవ్యాప్ మనకి కావాలి. ఈఎంఐ అండ్ వీవ్యాప్ ఇవి రెండు మనకు కావాలి. మిగతా ఏవి అవసరం లేదు. సో అవి రెండు పెట్టేసుకొని మనము తీసేసాము. ఆ తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ ఈఎంఐలు కనిపిస్తున్నాయి. మనకి కావాల్సిన ఓన్లీ సింగిల్ ఈఎంఐ. ఆ సింగిల్ ఈఎంఐ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది 10 ఈఎంఐ. 10 ఈఎంఐ ఒకటి పెట్టేసుకొని ఓకే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ థిక్ లైన్ ఏదైతే కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకి 10 ఈఎంఐ. అండ్ ఈ థిన్ లైన్ ఏదైతే కనిపిస్తుంది కదా, అది మనకి వీవ్యాప్ థిన్ బ్లూ లైన్. ఇంకొకటి ప్రైస్ యాక్షన్ ఆన్ ఉన్నట్టుంది. ప్రైస్ యాక్షన్ కూడా ఆఫ్ చేద్దాము ఒక్క సెకండ్. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఇండికేటర్స్ ఉంటాయి. మీరు ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమైన ఇండికేటర్ చూసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఓకే ఆఫ్ అయింది, వెళ్ళిపో. ఫేర్ వాల్యూ గ్యాప్స్ అన్ని ఆఫ్ చేసుకుని వాట్ ఈస్ దిస్ దెన్? ఓకే ఉండండి, అది మళ్ళీ చూసాను. ఓకే ఇది ఎంట్రీ ఎగ్జిట్ సిగ్నల్స్ ఇస్తున్నాయి షార్ట్ అండ్ లాంగ్. అది ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆఫ్ చేద్దాము. అలర్ట్ సిగ్నల్స్, షో లాంగ్ అండ్ షార్ట్ సిగ్నల్స్. ఓకే ఇవి అవసరం లేదు మనకి. ఓకే సో రైట్, ఈ చార్ట్ ఇలా కనిపిస్తుంది. ఒక్క ఇండికేటర్ మనం పెట్టుకున్నాము, దాంట్లో మనకి 10 ఈఎంఐ అండ్ వీవ్యాప్ రెండు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక ఇండికేటర్ ఏం కావాలి మనకి? ఏటీఆర్ కావాలి కదా. సో వీ విల్ సెలెక్ట్ ఏటీఆర్. ఇక్కడ సర్చ్ చేయండి, సర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది. నేను ఆల్రెడీ ఫేవరెటివ్స్లో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంది, కనిపిస్తుంది. సో ఇది ఏటీఆర్. ఏటీఆర్ వాల్యూ ఏం నడుస్తుంది ఇక్కడ? 7 అంటే విల్ గో విత్ ద డిఫాల్ట్ సెట్టింగ్స్ కదా. సో డిఫాల్ట్ పెట్టుకున్నాము. ఓకే సో ఇది మనం రిలయన్స్ చాట్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాము. టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ వచ్చేసి వీవ్యాప్ కింద పనిచేస్తుంది. అదే మార్కెట్ కింద పనిచేస్తుంది అంటే ఇక్కడ మనకి బేరిష్ బయాస్ ఉంది, కానీ ఈఎంఐ చాలా దూరంలో ఉంది. ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు వెయిట్ చేయండి. ఈఎంఐ అండ్ వీవ్యాప్ దగ్గర ఉండే వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఈఎంఐ అనేది వీవ్యాప్తో చాలా దూరంగా ఉంది. సో వీ విల్ వెయిట్. అండ్ మార్కెట్ వచ్చేసి వీవ్యాప్ పైకి వెళ్ళిపోయింది కానీ ఈఎంఐని క్రాస్ ఓవర్ ఇవ్వాల. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర వీవ్యాప్ పై నుండి ఈఎంఐని క్రాస్ ఓవర్ కూడా ఇచ్చింది అండ్ వీవ్యాప్ దగ్గరలో ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ మీకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో నో ఇష్యూస్, స్టాప్ లాస్ హిట్ అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎంత స్టాప్ లాస్ వెళ్తుంది మీకు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒకవేళ మీరు తీసుకొని ఉంటుంటే, ఇది మార్కెట్ క్లోజ్డ్ మార్కెట్ కాబట్టి మీకు ఇక్కడ అర్థమవుతుంది దట్ మార్కెట్ కిందికి వెళ్ళింది, మనం ఎంట్రీ ఇవ్వకూడదు అని చెప్పేసి. కానీ రన్నింగ్ మార్కెట్లో మీరు ఏం చేస్తారంటే మనకి ఇలా ఫామ్ అవుతుందని తెలియక మనం ఏం చేస్తాము, ఇక్కడ బై చేస్తాము. బై చేసినప్పుడు స్టాప్ లాస్ ఏంటి, ఇక్కడ మనకి ఏటీఆర్ బట్టి స్టాప్ లాస్ చూసుకుంటే 2.72 దిస్ షుడ్ బి ఆర్ స్టాప్ లాస్ 2.72. ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ ఉంటుంది అండ్ టార్గెట్ వచ్చేసి 1.2 ఉంటుంది. కానీ ఈ పాయింట్ దగ్గర మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఏం ప్రాబ్లం లేదు, విల్ వెయిట్ అగైన్. ఒక స్టాప్ లాస్ పోయింది, వీఆర్ అట్ అ లాస్ ఆఫ్ -2.75. దీన్ని వెయిట్ చేద్దాం. ఇంకా విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కొంచెంసేపు మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇది గమనిస్తే దిస్ విల్ బి ఆర్ పర్ఫెక్ట్ ట్రేడ్. ఎక్కడైతే మనకి ఈఎంఐ వచ్చేసి వీవ్యాప్కి క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇది మనకి సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్ని వెయిట్ చేసి మనం రీట్రేస్మెంట్ కోసం అయినా వెయిట్ చేయొచ్చు, లేకపోతే ఒకవేళ మీరు అగ్రెసివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ చేయొచ్చు. ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్లో ఏం చేస్తాం మనము, సింపుల్గా స్వింగ్ హై తీసుకుంటాము.
ఇప్పుడు ఇంట్రాడేలోనే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ ఇంట్రాడే హై ఏదైతే ఉందో ఇది మనకి స్టాప్ లాస్ పెట్టుకేసుకొని ఈ పాయింట్స్ ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి 1:2 రిస్క్ రివార్డ్ అయినా 1:3 రిస్క్ రివార్డ్ అయినా బట్టి మనం టార్గెట్ డిసైడ్ చేసుకోవచ్చు. కానీ మనం 80 టార్గెట్ డిసైడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే we will enter here or we will wait for the retracement and we will enter here. రీట్రేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ దగ్గరనే ఎంటర్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయితే ఏంటో సినారియో చూద్దాం, ఇక్కడ ఎంటర్ అయితే సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ వీఆర్ ఆల్రెడీ అట్ లాస్ ఆఫ్ 2.75 గుర్తుపెట్టుకోండి. సో ఇది మన సెకండ్ ట్రేడ్ ఉంటుంది ఫర్ ద డే. సో వీ విల్ ఎంటర్ సమ్వేర్ అరౌండ్ హియర్ అనుకుంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అయితే అకార్డింగ్ టు ATR మన స్టాప్ లాస్ వచ్చేసి 2 రూపీస్. సో 2 రూపీస్ విల్ బి ఆ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ 2 రూపీస్ పెట్టేసుకుంటే మనకి టార్గెట్ ఓవర్ 4 రూపీస్ దగ్గర ఉండాలి. సో చూడండి ఇక్కడ మనకి చిన్న స్కాల్ప్ దొరికింది, 4 రూపీస్ ఆల్మోస్ట్ వచ్చాయి అనుకుందాం. సో 4 రూపీస్ మైనస్ 2.75. సో ఆల్మోస్ట్ మీరు బ్రేక్ ఈవెన్ వచ్చేసి 1.25 ప్రాఫిట్లోనే ఉన్నారు. 1.25 ప్రాఫిట్లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఆ విధంగా తీసుకున్నా మనం వెయిట్ చేసి రీట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ తీసుకుందాం అని అనుకున్నాం అనుకోండి. ఆ టైంలో ఏంటంటే ఈ పాయింట్ దాకా వచ్చేదాకా వెయిట్ చేసి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము. అండ్ ఈ స్వింగ్ హై అనేది తీసుకోవచ్చు, లేకపోతే అకార్డింగ్ టు ATR మనకి 1.98. సో ఆల్మోస్ట్ 2 రూపీస్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి స్టాప్ లాస్ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ హియర్ ఈ పాయింట్ దగ్గర. అండ్ 4 రూపీస్ వచ్చేసి మనకి టార్గెట్ ఉంటుంది. సో ఈ క్యాండిల్లోనే వచ్చేసింది మనకి 4 రూపీస్. అండ్ ఆల్మోస్ట్ క్యాండిల్ బాగా వాలటైల్గా క్లోజ్ అయింది కాబట్టి మీకు ఒక 0.25 ఎక్కువ వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ ట్రేడ్. సో ఆల్ టుగెదర్ మీకు ఈ ట్రేడ్లో కూడా 4 రూపీస్ వచ్చాయి, ఈ ట్రేడ్లో కూడా 4 రూపీస్ వచ్చాయి, ఈ ట్రేడ్లో మీకు 2.75 లాస్ జరిగింది. సో ఆల్మోస్ట్ మీరు డేలో ప్రాఫిట్లో ఉన్నారు 1.25. ఈ విధంగా చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసి ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ ఇచ్చింది కదా, రిజెక్షన్ దగ్గర ఈ రిజెక్షన్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. కానీ డేలో 2 ట్రేడ్స్ అయిపోతే దానికి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్. సో ఈ వీడియోకి ఇంతే. సో ఈ స్ట్రాటజీని నేను రిలయన్స్లో చూపించాను, ఇదే విధంగా మీరు వేరే స్టాక్స్ అన్నింటిలో ఎక్స్ప్లోర్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you guys in the next video. Bye bye.